ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో చేరినటువంటి మరి స్త్రీల సమాజం వారందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు మనము స్త్రీల కూడికలో మరి ప్రార్థించి మరి పాటలు పాడి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చినటువంటి కృపకై దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. మరి ఈరోజు జరగబోయే కార్యక్రమం నిమిత్తమై చిన్న ప్రార్థనతో మనం మొదలు పెట్టుకుందాం. మా గొప్ప దేవ, స్తుతి కారణభూతులైనటువంటి మా తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మమ్మల్ని ఇంతవరకు సజీవ లెక్కలో లెక్కించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ యొక్క శనివారము స్త్రీల కూడికలో మరి ప్రభా మరి పాటల ద్వారా వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచవలసిందిగా వేడుకుంటున్నాము. మా గొప్ప దేవుడవు, మమ్మల్ని కరుణించి కాపాడి మరి ఉచితంగా ఇచ్చిన రక్షణను బట్టి మీకు వందనాలు. సజీవ లెక్కలో లెక్కించినందుకు వందనాలు. మరి ప్రభా అనేక పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు మీ యొక్క సహాయం మాకు దయచేసి చాలిన దేవుడవుగా మాకున్నందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమం ఆది అంతమై ఉండి మీరే నడిపించమని యేసునామంలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం కొన్ని పాటల ద్వారా దేవుని మహింపరుస్తాము. మన మధ్యలో జ్యోత్స్నా జాన్ గారు ఉన్నారు. మరి వారు మనల్ని మరి యొక్క స్తుతి ఆరాధనలో మనల్ని నడిపిస్తారు. యొక్క కొన్ని పాటలు పాడిన తర్వాత మనము అందరి కొరకు కార్పొరేట్ ప్రేయర్ మనము కలిగి ఉందాము. మరి పాటల ద్వారా దేవుని మహింపరుస్తాం.
అనేక విషయాల గురించి మనం ప్రార్థించవలసిన వారంగా ఉంటుండగా కొన్ని ప్రార్థనలు మనం చేద్దాము. మరి మన యొక్క దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, నాయకుల కొరకు, మరి స్త్రీల కొరకు, కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. మా గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా, మీకు వందనాలు. మరి ప్రభా, ఈరోజు మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు. స్త్రీలను అనేక విధములుగా మీరు దీవించి ఆశీర్వదించినందుకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన రక్షణ బట్టి మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన కుటుంబాలను బట్టి, పిల్లలను బట్టి, సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము. ఆయా సమయాల్లో మీరు గొప్ప మాటలచే ప్రతి శనివారం మరి ప్రభా మీ యొక్క బిడ్డల మాటలచే మమ్మల్ని బలపరుస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మరి ప్రభా, మీరు గొప్ప దేవుడవు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడవు, పరిశుద్ధుడవు, సమీపింపరాని తేజస్సులో మహిమలో మరి ప్రభాసుతుల మధ్య ఆసీనుడైన దేవుడవుగా మీరు ఉంటున్నారు. అయినప్పటికీ నాయన విరిగి నలిగిన హృదయంలో ఉండటానికి ఇష్టపడిన దేవా మీకు వందనాలు. మరి ప్రభా, సేవకులను, సేవకురాళ్ళను, సంఘాలను, పరిచర్యను దీవించండి. మా సంఘం యొక్క పరిచర్యను కూడా దీవించండి. మరి ప్రభా, నాయకుల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాము. దేశాల కొరకు, ప్రపంచ దేశాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. ఆయా పరిస్థితుల గుండా, వైరస్ గుండా వెళ్తూ ఉంటున్నప్పుడు ప్రభా మీరే క్షేమమును, స్వస్థతను కలుగజేయవలసిందిగా మరి ప్రభా ప్రతి దేశం మీ వైపు తిరిగి రక్షణ పొందడానికి సహాయం దయచేయవలసిందిగా వేడుకుంటున్నాం ప్రభా. మరి నాయన తండ్రి, మరి బీదల, అనాథల, రోగుల కొరకు, అస్వస్థగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా మరి ప్రభా మరి హెప్సిబా పరదేశి వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుంటున్నాము. మరి రాహులమ్మ గారిని ప్రభా మీరు మీ సన్నిధానమును పిలుచుకొని ఉంటున్నారు. ఎంతో మంచి మరణము తనకిచ్చి ఉంటున్నారు ప్రభా. మరి నాయన దుఃఖ సాగరంలో విని ఉన్నటువంటి మరి కుమార్తెలను, కుమారుని వారి మరి ప్రభా పిల్లలను, నాయనమ్మని, మనమరాళ్ళను, మనమణులను ప్రభా జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారి దుఃఖమును, ఆయాసం తీసివేసి మంచి మరణం మీరు ఇచ్చినారని మరి ప్రభు దగ్గరికి, నిత్య రాజ్యంలోకి మిమ్మల్ని కలుసుకోవడానికి వెళ్ళారని మరి సంతోషించుటకు మరి ప్రభా ఆదరణ కలిగి ఉంటకు సహాయం దయచేయండి. కుటుంబం అంతటిని ఆదరించండి, ఓదార్చండి ప్రభా. ఈ విధంగా ఏ కుటుంబాల్లో దుఃఖాలు, ఆయాసాలు ఉంటున్నాయో మీరే ప్రభా. మరి తండ్రి, మరి మేము వినబోయే వాక్యం కొరకై ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. జాయక గారు మరి ప్రభా మరి తండ్రి ఏపీ మరి నాయన మరి యొక్క స్టేట్ కన్వెన్షన్లో మరి ప్రభా ఇచ్చినటువంటి వర్తమానము మరి మీ బిడ్డలందరికీ వినిపించవలసినని మరి కోరి ఉంటుండగా మరి ప్రభా మరి ఆ యొక్క వర్తమానం ద్వారా మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మేము కూడా ఒక మిషనరీ స్త్రీలుగా మేము జీవించడానికి మాకు సహాయం దయచేయమని ఈ మనవులు మా ప్రభును, రక్షకును, ప్రియకుమారుడి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మనము ఈ యొక్క సమయంలో ప్రత్యేకమైనటువంటి సమయానికి వచ్చాము. మరి మనము వాక్యాన్ని వినకముందు వాక్యాన్ని ఈరోజు స్వర్ణ కలవాల గారు మరి మన మధ్యలో పంచుకోవడానికి మరి సంతోషంతో మరి వచ్చి ఉన్నారు. వారిని బట్టి మరి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. మరి వారి గురించి మరి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. మరి స్వర్ణ కలవాల గారు మరి డిఫరెంట్లీ మరి స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ మధ్యలో వారు పనిచేసి ఉంటున్నారు. మరి ఇప్పుడు మరి దాని తర్వాత ఇప్పుడు పరిచర్యలో ఎక్కువగా ఉంటున్నారు. మరి వారి తల్లిదండ్రులు బిషప్ గారు వారు ఎంతో గొప్ప సేవ చేసిన వారుగా ఉంటున్నారు. మరి వారి భర్త గారు జేమ్స్ కలవాల గారు మరి ప్రభుత్వ ఉద్యోగిగా మరి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి మరి సీఎం పేషీలో మరి గొప్ప బాధ్యత కలిగినటువంటి పోస్టులో ఉంటున్నారు. మరి వారిని బట్టి మరి వారి కుటుంబాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉంటున్నారు. మరి కుమారుడు మరి డాక్టర్గా ఉంటున్నాడు, కుమార్తె మరి విదేశాల్లో ఉంటున్నారు. వారి కొరకు, వారి భవిష్యత్తు కొరకు, వారి పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాము. మరి చిన్న ప్రార్థన చేసుకొని మరి వాక్య పరిచర్యలోకి వెళ్దాం. గొప్ప దేవ, దయగల మా తండ్రి, మరి మా మధ్యకు ఈ సమయంలో స్వర్ణ కలవాల్ గారిని మరి నడిపించినందుకే మీకు వందనాలు. అబిడను బట్టి, పరిచర్యను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మరి ప్రభా మరి తను మరి చేస్తున్నటువంటి పరిచర్యను బట్టి మీకు వందనాలు. తనకిచ్చినటువంటి మరి భారం బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము. మరి ప్రభా మరి తండ్రి జేమ్స్ కలవాలన్నని బట్టి మీకు వందనాలు. కుమారుడు, కుమార్తెను బట్టి మీకు వందనాలు. వారి కుటుంబం అంతా కూడా అయినా మరి ప్రభా దేవుని పరిచర్యలో, ముఖ్యంగా ఐఎం పరిచర్యను సపోర్ట్ చేయటంలో ఎంతో మరి భారం కలిగి ఉంటున్నారు. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ప్రభా మరి తండ్రి మరి యొక్క నేషనల్
ఉమెన్స్ మిషనరీ కన్వెన్షన్ మరి ప్రభా ఈ యొక్క కమిటీలో మరి సెక్రటరీగా ఎన్నో బాధ్యత మరి తీసుకొని నాయన మరి ప్రభా ఈ యొక్క సేవ కొనసాగించుటలో మరి ప్రభా తను ఎంతో బాధ్యత కలిగి ఉంటున్నారు. మరి ప్రభా తన యొక్క మరి నాయన హృదయవాంఛలు తీర్చండి. మరి కుమార్తెల విషయంలో మరి ప్రభా మరి తండ్రి మరి వారి యొక్క భవిష్యత్తు విషయంలో లైఫ్ సెటిల్మెంట్ విషయంలో సహాయం దయచేయండి. పరిచర్యను దీవించండి. భర్త గారు మరి నాయన గవర్నమెంట్లో ఉంటుండగా మరి ప్రభా బాధ్యతలన్నింటిలో సహాయం దయచేయమని ఇప్పుడు వాక్యాన్ని పంచుకోపోచుంటుండగా మీ యొక్క ఆత్మ సహాయం ఈ మనవులు మా ప్రభును రక్షకును ప్రియకుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నామంలో మరి జైన్ చర్చ్ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ రీతిగా మరి ఒకసారి ప్రభు నామంలో మీ అందరితో కలిసి వాక్య ధ్యానం చేయడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి సుజాతక్క జాన్ పాల్ గారి కొరకు, రెవరెండ్ జాన్ పాల్ గారికి, మరి సంఘ కాపరి అయిన డేవిడ్ పరదేశ్ గారికి, వారి సతీమణి ఎఫ్సిబా గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో మనము మరి ఒక 30 నిమిషాలు ప్రభు మనకిచ్చినటువంటి దైవ గ్రంథంలో నుండి ఒక చిన్న క్యారెక్టర్ నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకొని మన ఆత్మీయ జీవితంలో మనం ఇంకనూ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరి వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళకముందు చిన్న ప్రార్థనతో మన యొక్క మరి వాక్య ధ్యానాన్ని ఆరంభించుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడమైన దేవా, కృపా కనికరం కలిగినటువంటి మా క్రీస్తు యేసు రాజా, మరి ఒకసారి ఈ జైన్ చర్చితో నీవు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి వారు నడిపిస్తున్నటువంటి రెవరెండ్ జాన్ పాల్ గారి కొరకు, శ్రీమతి సుజాత జాన్ పాల్ గారి కొరకు, సంఘ కాపరిగా ఉంటున్నటువంటి డేవిడ్ పరదేశ్ గారి కొరకు, వారి సతీమణి హెప్సిబా గారి కొరకు, మా ప్రభువా మరి సంఘం అంతటి కొరకు, కార్యవర్గం అంతటి కొరకు నీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు నాయన. నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా నీ సిలువ చాటును నన్ను మరుగుపరిచి నా ద్వారా మిమ్మల్ని మీరు మహిమపరచుకోమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి మరి 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము మొదటి 14 వచనాలలో గల దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము. మరి కొన్ని వచనాలు నేను అక్కడక్కడ అవసరతను బట్టి నేను చదువుతూ ఉంటాను. దైవ వాక్యంలో ఇక్కడ మనము ఈ 21వ అధ్యాయం అంతా మనం గమనించినట్లయితే అక్కడ సౌలు రాజు మరణము తర్వాత భక్తుడైనటువంటి దావీదు రాజుగా అభిషేకము పొందిన తర్వాత 3 సంవత్సరాలుగా మరి ఆ యొక్క దేశంలో కరువు సంభవించి వర్షాలు లేనటువంటి సందర్భంలో ఉంటూ ఉన్నాయి. 3 సంవత్సరాలుగా వర్షాలు కురవడం లేదు అనేటువంటి పరిస్థితిని గమనించినటువంటి రాజైన దావీదు యెహోవా సన్నిధిలో మొరపెట్టినట్టుగా మనం దేవుని వాక్యంలో చూడగలం. మొదటి 2 వచనాలలో అప్పుడు మనం గమనించినట్లయితే 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసినప్పుడు దేవుడు ఆయనకు రాజుగారికి చూపించినటువంటి అంశం ఏమిటి అనంటే 2వ వచనంలో గమనించినట్లయితే గిబియోనీయులు ఇశ్రాయేలీలను సంబంధికులు కారు, వారు అమోరీలకు శేషించిన వారు. ఇశ్రాయేలీలు మిమ్మల్ని చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పియుండిరి. కానీ సౌలు ఇశ్రాయేలు యూదా వారి అందు ఆసక్తి గలవాడై వారిని హతము చూచుచుండెను. ఇక్కడ గిబియోనీయులను చంపము అనే వాగ్దానము చేసినటువంటి సౌలు రాజు వారిని చంపినట్టుగా దేవుని వాక్యంలో మనం గమనించగలం. ఒక రాజు తనకిచ్చినటువంటి ఆజ్ఞను, ఒక రాజు తను చేసినటువంటి వాగ్దానాన్ని మరచిపోయి తన యొక్క రాజ్యాలను జయిస్తూ మరి సౌలును బట్టి గిబియోనీలను హతం చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితులను మనం గమనించగలుగుతాం.
ఇక్కడ మరి ఈ రీతిగా తన మాటను తప్పి తన యొక్క మాటను నెరవేర్చుకునే స్థితిలో లేకుండా ఉండి మరి ఆ రీతిగా గిబియోనీయులను సంహరించడం ద్వారా మరి ఆ యొక్క దేశానికి వర్షము లేకుండా 3 సంవత్సరములు ఆ దేశంలో కరువు సంభవించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు దేవుడు మరి రాజు దావీదు గిబియోనీయులను పిలిపిస్తాడు. అప్పుడు ఎప్పుడైతే యెహోవా దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు మరి ఈ యొక్క అంశాన్ని లేదా ఈ యొక్క విపత్తును దావీదు రాజుకు కనపరిచినప్పుడు దావీదు రాజు ఒక రాజుగా ఒక నిర్ణయాన్ని తీసుకొని గిబియోనీయులను పిలువనంపిస్తాడు. ఇక్కడ 3వ వచనంలో చూసినట్లయితే రాజుకు దావీదు గిబియోనీయులను పిలువనంపి, నేను మీకేమి చేయకూడదును, యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై నేనేం చేయాలి, ప్రాయశ్చిత్తం జరగడానికి నేనేమి చేయాలి అని ఇక్కడ ప్రభు సన్నిధిలో మరి వారి యొక్క తప్పిదాన్ని తెలుసుకున్నటువంటి రాజు గిబియోనీయులను పిలిపించి మరి వారిని అడుగుతూ ఉన్నాడు. వారి వలన మరి కరువు సంభవిస్తూ ఉంది, వర్షము లేకుండా ఉన్నది అనేటువంటి గమనించిన తర్వాత మరి ఇక్కడ రాజు వారితో మాట్లాడినప్పుడు, మీ స్వాస్థ్యాన్ని దీవించబడాలి అంటే, మీ యొక్క చేసినటువంటి పాపము ప్రాయశ్చిత్తం కలగాలి అంటే నేను ఏ రీతిగా సహాయపడగలను అని వారిని అడిగినప్పుడు గిబియోనీయులు ఇచ్చినటువంటి జవాబు 4వ వచనంలో మనం చూసినట్లయితే, అతని ఇంటి వారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తం కలుగుటకై వెండి బంగారాలు అక్కరలేదుగా, ఇశ్రాయేలులో ఎవరినైనాను చంపుటయే కానీ మేము కోరుట లేదని. అంతటా దావీదు మీరేమి కోరుతున్నారని వారిని అడగగా వారు, మా శత్రువులై మమ్మల్ని నాశనం చేయుచు ఇశ్రాయేలీల సరిహద్దులలో ఉండకుండా మమ్మల్ని లయమగినట్లు హాని చేయని ఉద్దేశించిన వారి కుమారులలో 7 మాకు అప్పగించుము. ఇక్కడ మీరేమంటున్నారు అనంటే, ఏదైతే మాట తప్పినాడో, ఏదైతే మమ్మలను సరిహద్దులను దాటించి ఇక్కడ మీరు ఉండకుండా మీరు వెళ్ళిపోవాలి అనేటువంటి పరిస్థితులను కలిగించి సరిహద్దులలో ఉండకుండా వారిని లయము చేయడానికి హాని తలపెట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి యొక్క కుటుంబం నుండి మాకు ఆయన యొక్క సంతానంలో నుండి 7 కుమారులను మాకు అప్పగించమని వారు అడుగుతూ ఉన్నారు. ఇక్కడ మరి ఈ గిబియోనీయులు వారు ఏదైతే నష్టాన్ని పొందుకున్నారో, ఏదైతే వారి వాగ్దానాన్ని నెరవేర్చకుండా సౌలు రాజు వారిని హింసించినాడో ఆ పరిస్థితిని గమనించుకొని వారు మరి సౌలు యొక్క కుటుంబంలో నుండి 7 కుమారులను మాకు అప్పగించమని వారు అడిగినట్టుగా మనం గమనించగలం. అప్పుడు యెహోవా సన్నిధిని మేము వారిని ఉరి తీసేదమని వారు రాజుతో మనవి చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, సౌలు యొక్క సంతానంలో నుండి ఆయన 7 కుమారులను నీవు మాకు అప్పగించినట్లయితే యెహోవా యొక్క సన్నిధిలో మేము వారిని ఉరి తీసేదమని రాజుతో మనవి చేసుకున్నారు. అప్పుడే మాకు ప్రాయశ్చిత్తం కలుగుతూ ఉంది, అప్పుడే మాకు నెమ్మది కలుగుతూ ఉంది. కాబట్టి మాకు సౌలు గారి యొక్క కుటుంబంలో నుండి ఒక 7 కుమారులను మాకు అప్పగించమని వారు మనవి చేసుకున్నారు. ఆ రీతిగా చేయడానికి మరి సౌలు కుమారుడకు యోనాతానును యెహోవా నామమును బట్టి ఇక్కడ ఏం చేసిందంటే, దావీదు మహారాజు యోనాతాను గారు మరి దావీదు గారు ఇద్దరు మంచి స్నేహితులైనందును బట్టి వారిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రమాణపూర్వకమైనటువంటి ఒడంబడికను బట్టి ఈ యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెతు బ్రతికి ఉన్నప్పటికీ కూడా యోనాతాను గారికి మరి దావీదు గారికి జరిగినటువంటి ఒప్పందం ప్రకారము, ప్రమాణపూర్వకంగా వారు చేసుకున్నటువంటి దాని ప్రకారము మెఫీబోషెతును వారికి అప్పగించకుండా సౌలు రాజు యొక్క పెద్ద కుమార్తె మెరాబు అనేటువంటి ఆమెకు ఉన్నటువంటి 5 కుమారులు, సౌలు రాజు యొక్క ఉపపత్ని అయినటువంటి రిస్పా యొక్క 2 కుమారులను వారికి అప్పగించడం జరిగింది. ఇక్కడ సౌలు యొక్క సంతానం, సౌలు యొక్క కుమారులందరూ మరణించారు. మరి సౌలు యొక్క మనమడు అయినటువంటి మెఫీబోషెతు ఉన్నప్పటికీ కూడా దావీదు మహారాజుకు మరి యోనాతానుకు ఉన్నటువంటి స్నేహాన్ని బట్టి, వారి ప్రమాణాన్ని బట్టి
మెఫీబోషెత్ను అప్పగించకుండా సౌలు రాజు యొక్క ఉపపత్ని కనినటువంటి 2 కుమారులు, సౌలు రాజు యొక్క పెద్ద కుమార్తె అయినటువంటి మెరాబు యొక్క 5 కుమారులను కలిపి ఈ 7 యమన కుమారులను వారికి అప్పగించినట్టుగా దేవుని వాక్యంలో ఉన్నది. మన వాక్య ధ్యానానికి నేను ఏర్పాటు చేసుకున్న అంశము, రిస్పా ఒక తల్లిగా తాను ఏ రీతిగా ఇక్కడ మరి తన యొక్క బాధ్యతను నెరవేర్చింది, తన యొక్క కుమారుల కొరకు ఏ రీతిగా అంగలార్చింది, ఈ రోజుల్లో ఉన్నటువంటి తల్లులమైన మనందరికీ మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఏ రీతిగా చూపించింది అనేటువంటి అంశాల నిమిత్తము మనం ప్రార్థన చేసుకుంటూ మరి ధ్యానంలో ఉంటూ దాని గురించి మనము ధ్యానం చేద్దాం. ఇక్కడ రిస్పా యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే రిస్పా అనే యొక్క పేరుకు మరి అర్థం ఏమిటి అంటే వాడి అయినా లేదా చదునైనా లేదా మొనతేలినటువంటి వేడి లేదా కత్తి అనేటువంటి అర్థం. అంటే ఈ రిస్పా అనేటువంటి స్త్రీ ఆమె సౌలు రాజుకు భార్య కాదు, కానీ ఆమె ఉపపత్ని అయినప్పటికీ కూడా మరి భార్యలకు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి బాధ్యతలు కానీ అన్ని రకాలైనటువంటి ఆమెకున్నటువంటి మరి ఆధిక్యతలు ఒక ఉపపత్నికి లేకపోయినప్పటికీ కూడా మరి సౌలు రాజు యొక్క పేరును లేదా మనలాంటి తల్లులకు మాదిరికరమైనటువంటి తల్లిగా ఆమె ఉంటున్నందును బట్టి దేవుడు ఆమె పేరును ఈ బైబిల్ గ్రంథంలో లిఖించబడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మొట్టమొదటిగా ఈమె గురించి ఇదే 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో అయ్యా కుమార్తెయగు మరి రిస్పా అని అక్కడ చెప్పబడుతుంది. మరి అదే రీతిగా 21వ వచనంలో మనం చూసినట్లయితే 2 సార్లు ఆమె యొక్క పేరు అక్కడ మనం గమనించగలం. అయ్యా కుమార్తెయగు రిస్పా సౌలుకు కలిగిన 2 కుమారులు హర్మోనిని, మెఫీబోషెత్. 2 ఆమెకున్నటువంటి కుమారులు హర్మోనిని మరి మెఫీబోషెత్ 2 కూడా ఆమె యొక్క కుమారులు రాజైన సౌలు గారి ద్వారా పొందుకున్నటువంటి సంతానం. మరి ఈ రీతిగా ఆమె వారిని అప్పగించినప్పుడు వారు ఏం చేసినారంటే అప్పగించినటువంటి ఆ కుమారులను గిబియోనీయులు తీసుకొని పోయి ఈ 7 కొండ మీద యెహోవా సన్నిధిని ఉరి తీసిరి. మనము 9వ వచనాన్ని చూసినట్లయితే ఈ 7 కూడా వారు తీసుకొని వెళ్ళి కొండ మీద యెహోవా సన్నిధిలో వారిని ఉరి తీసినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ యొక్క 7 కుమారులను లేదా 7 మరి సౌలు యొక్క సంతానాన్ని ఈ రీతిగా కొండపైన ఉరి తీయబడడం జరిగింది అనేటువంటి విషయాన్ని విన్నటువంటి రిస్పా వెంటనే ఆ సంఘటన వినిన వెంటనే స్పందించినట్టుగా మనం గమనించగలం. చాలా సందర్భాలలో స్త్రీలమైనటువంటి మనము అనేక విషయాలలో మన బిడ్డల పెంపక విషయంలో వారు తమ సమస్యలను మనతో చెప్పుకున్నటువంటి సందర్భాలలో కొన్ని సందర్భాలలో మనం నిర్లక్ష్యం చేయవచ్చు, వెంటనే స్పందించేటువంటి స్థితిలో మనం లేకపోవచ్చు. కానీ ఇక్కడ ఈ తల్లి తన కుమారుల నిమిత్తము సౌలు గారి యొక్క సంతానము నిమిత్తము వెంటనే స్పందించినటువంటి స్త్రీగా మనము గమనించగలము. ఆ వెంటనే స్పందించినటువంటి స్త్రీగా ఆమె ఏం చేసిందంటే 10వ వచనంలో అయ్యా కుమార్తె రిస్పా గోనె పట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోతకాల ఆరంభము మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియు వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను రాత్రి అడవి మృగముల దగ్గరికి రాకుండాను వాటిని కాయిచుండెను. దేవుని బిడ్డలారా, ఈ రిస్పా యొక్క గుణగణాలను మనం గమనించినట్లయితే సౌలుకు ఉపపత్నిగా ఉన్నటువంటి అయ్యా కుమార్తె అయినటువంటి ఈ రిస్పా ఆమె యొక్క గుణలక్షణాలను మనం గమనించినట్లయితే సమస్యను వినిన వెంటనే స్పందించినటువంటి స్త్రీ, ధైర్య సాహసము కలిగినటువంటి స్త్రీ, తన కుమారులను లేదా తన యొక్క సౌలు రాజు యొక్క సంతానాన్ని ఎక్కడైతే ఉరితీయబడినారో ఆ స్థలముకు వెంటనే గోనె పట్ట తీసుకొని ఆ స్థలానికి వెళ్ళి అక్కడ ఆమె కొండ మీద పరుచుకొని ఎప్పటి నుండి ఇక్కడ తన ఆ శవాలకు కాపలా కాస్తూ ఉంది అంటే కోతకాల ఆరంభము నుండి వర్షము కళేబరముల మీద కురియు వరకు ఆమె అక్కడ మరి పగలు ఏ రకమైనటువంటి క్రూర జంతువులు ఆ యొక్క కళేబరాలను తీసుకొని పోకుండా, మరి రాత్రిపూట
ఏ రకమైనటువంటి క్రూర మృగాలు లేదా పగలపూట ఏ రకమైనటువంటి పక్షులు, రాబందులు ఇలాంటివి ఆ యొక్క శరీరాలపై వాలకుండా, ఆ యొక్క మృత కళేబరాలను తీసుకొని పోకుండా ఆమె వాటిని కాపలా కాస్తూ ఆ శవాల మధ్యలో మరి ఆ కొండ మీద మరి గోనెపట్ట పరుచుకొని వాటికి కాపలా కాస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. దేవుని బిడ్డలారా, ఒక స్త్రీకి ఎంత ధైర్యం ఉండాలో అంతకంటే ఎక్కువ సాహసవంతురాలుగా ఇక్కడ రిస్పాను మనం చూడగలుగుతాం. దైవ సేవలో ఉండాలి అనంటే, దైవ సేవలో ముందుకు సాగిపోవాలి అనంటే, ప్రభులో మనము ముందుకు సాగిపోవాలి అంటే మనకు ధైర్యం ఎంతో అవసరమై ఉన్నది. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే కొండపైకి ఎక్కినట్టుగా మనం చూస్తున్నాం. కొండ అంటే ఎత్తైన స్థలము. మరి ఆ ఎత్తైన స్థలము ప్రార్థనకి గుర్తుగా మనం చూడగలము. క్రీస్తు యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు తాను ఏకాంతముగా పెందలకడనే లేచి మరి గెత్సెమనే తోటలోను ఏకాంత ప్రార్థనలోను ఆయన గడిపినప్పుడు మరి కొండలపైన కూర్చొని ఎత్తైన స్థలాన్ని ఎంచుకొని అక్కడ ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించినటువంటి మరి సందర్భాలను మనం అనేకము బైబిల్లో మనము గమనించగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ రిస్పా మరి తన యొక్క ప్రభు యొక్క సన్నిధిని కోరుకుంటూ ఈ యొక్క మరి సారాంశము, ఈ యొక్క వాక్య సారాంశం ఏంటి అంటే, ఎత్తైన స్థలము అనంటే ప్రతి స్త్రీ కూడా, ప్రతి తల్లి కూడా నీవు ఎత్తైన ప్రార్థనా స్థలానికి ఎక్కవలసి ఉన్నది అని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఎంత ప్రార్థనా పరులమైనప్పటికీ ప్రభు సన్నిధిలో మన దైవభక్తిలో మన పిల్లల్ని పెంచినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో సాతాను శోధనలో బంధకాలలో ఇరుక్కున్నటువంటి మన పిల్లల కొరకు ఎత్తైన స్థలాలను ఎక్కి ప్రభు సన్నిధిలో వారి కొరకు మనం విజ్ఞాపన చేయవలసిన వారముగా ఉంటున్నామని మనం ఇక్కడ హెచ్చరింపబడుతూ ఉన్నాం. మరి రెండవదిగా ఆమె ఆ ఆకాశ పక్షుల నుండి, క్రూర మృగాల నుండి ఆ కళేబరాలు అవి తీసుకొని పోకుండా వాటిని కాపాడుతున్నట్టుగా మనం గమనించగలం. దేవుని బిడ్డలారా, అంటే ఇహలోకపరమైనటువంటి లోకంలో మనం జీవిస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ మోడర్న్ టెక్నాలజీ ఉన్నటువంటి 21st సెంచరీలో అనేక రకాలైనటువంటి మరి శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు చాలా సులువుగా చిక్కుల్లో పెట్టగలిగినటువంటి క్రియలను మనం గమనించగలం. మన యొక్క డివైజెస్ ద్వారా, మన యొక్క మొబైల్స్ ద్వారా, మరి ఫేస్బుక్లని, ట్విట్టర్లని, వాట్సాప్ అని ఇలాంటి వాటి ద్వారా అనేక రకాలైనటువంటి మరి సినిమాలు చూడడము, చాటింగ్ చేయడము, మనకు తెలియనటువంటి అనేకమైనటువంటి సాతాను క్రియలకు సంబంధించినటువంటి ఎన్నో మరి వీడియోస్, ఎన్నోటువంటి మెసేజెస్, ఎన్నోటువంటి పిక్చర్స్ మనము గమనిస్తూ ఉన్నాం. అలాంటి శోధనలో మన బిడ్డలు పడిపోకుండా ప్రభు కొరకు ఆత్మీయ జీవితంలో స్థిరపరచబడినటువంటి బిడ్డలుగా వాళ్ళు ఉండాలి అని అంటే ప్రతి తల్లి కూడా, ప్రతి స్త్రీ కూడా ఎత్తైన స్థలాన్ని ఎక్కి వారికి మరి నిగ్రహ శక్తి కొరకు విజ్ఞాపన చేసేటువంటి తల్లులముగా ఉండాలని ఈ మధ్యాహ్న సమయంలో మనము హెచ్చరింపబడుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి ఇంకొక విషయాన్ని అక్కడ మనం గమనించినట్లయితే ఆమె కోతకాల ఆరంభము నుండి వర్షము కళేబరముల మీద పడు అంత వరకు ఆమె అక్కడనే ఉండి కనిపెట్టినట్టుగా దేవుని వాక్యంలో ఉంది. దాదాపుగా కోతకాల ఆరంభము అంటే అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ నెలలో కోతలు కోస్తూ ఉంటారు. అందుకే మన సంఘాలలో మనము కృతజ్ఞతార్పణల పండుగ అని కానీ, లేదా కోతకాలపు పండుగ అని కానీ, థ్యాంక్స్ గివింగ్ పండుగ అని కానీ మనము నవంబర్ నెలలో చేస్తూ ఉంటాం. ఎందుకంటే కోతలన్నీ అప్పుడే కోస్తారు కాబట్టి దానిలో దశమ భాగాన్ని ప్రభువుకు మనం సమర్పించుకుంటాం. కాబట్టి ఆ కోతల కాలంలో మనము ఆ రీతిగా కృతజ్ఞతార్పణల పండుగ జరుపుకుంటూ ఉంటాం. అంటే ఈ యొక్క నవంబర్ నెల నుండి ఆమె తిరిగి వర్షము కళేబరములపై పడు పర్యంతం వరకు అక్కడనే ఉండి కళేబరాలను కాపాడినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దాదాపు 8 లేదా 9 నెలలు ఆమె అక్కడ ఆ శవాలకు కాపలాగా ఉన్నది. అంటే నవంబర్ నెల మొదలుకొని మరి మనకు వర్షాకాలం వచ్చేంత వరకు ఆమె అక్కడనే ఉండి ఆ కళేబరాలను మరి ఏ క్రూర మృగాలు కానీ, ఏ జంతువులు కానీ వాటిని తీసుకొని పోకుండా కాపాడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, స్త్రీకి ఎంత సాహసం ఉన్నదో మనం గ్రహించగలము.
మామూలుగా మన ఇళ్ళలో ఏదైనా ఒక చిన్న పురుగు, ఒక బొద్దింక చనిపోయినా, ఒక చిన్న ఎలుక పిల్ల చనిపోయినా, ఏదైనా చెడు వాసన దుర్గంధం మన గృహంలో వచ్చినప్పుడు అలాంటి ప్రదేశాల దగ్గరికి వెళ్ళడానికి మనం ఇష్టపడం. ఎందుకంటే ఆ యొక్క ఆ వాసనను మనం తట్టుకోలేక, ఆ దుర్గంధాన్ని మనం పీల్చుకోలేక మనం ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా ఇష్టపడం. కానీ ఇక్కడైతే ఈ తల్లి రిస్పా 7 శవాల మధ్య దాదాపు 8 నెలలుగా ఆమె అక్కడ కూర్చొని వాటిని పగలు రాత్రి కూడా మరి ఒక కర్ర పట్టుకొని, ఒక బట్ట పట్టుకొని వాటిని దులుపుతూ, వాటిని కొడుతూ, వాటికి కాపలా కాసినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ అలోకపరమైనటువంటి తల్లి తన యొక్క సంతానం, తన భర్త యొక్క సంతానము, సౌలు గారి యొక్క సంతానంలో 7 కుమారులు ఏ రీతిగా ఉరితీయబడ్డారో వారి కొరకు అంగలారుస్తూ ఒక ఎత్తైన స్థలాన్ని ఎత్తుకొని మరి అక్కడ ఒక గోనె పట్టా మీద కూర్చొని ఆమె వాటికి కాపలా కాస్తున్నటువంటి స్త్రీగా మనం గమనించగలం. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మన కుటుంబాలలో, మన సంఘాలలో ఉన్నటువంటి అనేక మంది యవన బిడ్డలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యవన బిడ్డలు మరి ఆత్మీయ జీవితంలో శవాలుగా, మృత కళేబరాలుగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నారేమో గమనించవలసినటువంటి బాధ్యత ప్రతి తల్లి పైన ఉన్నది. బయటికి మనం బాగా కనబడవచ్చు. మన సంఘంలోని యవనస్తులు, మన కుటుంబంలోని యవనస్తులు, మన సొంత బిడ్డలు, మన సంఘంలోని దేవుడు మనకు అప్పగించినటువంటి ఆత్మీయ కుమారులు, కుమార్తెలు, వారు మరి ప్రతి ఆదివారం ఆరాధనకు రావచ్చు. రెగ్యులర్గా వారు కానుకలు దేవునికి సమర్పించవచ్చు. వారి యొక్క మరి సమయాన్ని దేవునికి, వారి తలాంతులను వాడుతూ ప్రభు యొక్క పరిచర్యలో సహాయపడేటువంటి వారుగా ఉండిండొచ్చు. కానీ మరి ఆత్మీయ జీవితంలో వారు ఏ రీతిగా ఉన్నారో అని మనం పరీక్ష చేయవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి తల్లులంగా ఉండాలని రిస్పా యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సి ఉన్నది. ఈమె మరి మన బిడ్డలు ఒకవేళ దుర్గంధము వచ్చేటువంటి, మృతమైనటువంటి కళేబరాలుగా ఉన్నటువంటి జీవితాలలో ఒకవేళ మన బిడ్డలు ఉన్నట్లయితే వారి కొరకు అంగలార్చే తల్లిగా నీవు ఉన్నావా? వారి కొరకు అంగలార్చే తల్లిగా నేనున్నానా? మన సంఘంలో చెడు మార్గాలలో తిరుగుతున్నటువంటి వారు, చెడు మరి క్రియలలో ఉన్నటువంటి వారిని, చెడు సహవాసంలో ఉన్నటువంటి వారిని, దుర్గంధమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వారిని, కళేబరాలుగా మార్చబడి సజీవులుగా కాకుండా మృతులుగా ఉన్నటువంటి యవన బిడ్డల కొరకు ప్రార్థించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అని ఈరోజు రిస్పా యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి ఇంకొక అంశాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే ఆమె ఎత్తైన కొండను, అది ప్రార్థనకు సూచనగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి మృత కళేబరాలు అనంటే మన ఆత్మీయ జీవితంలో మృతులుగా ఉన్నటువంటి వారి పరిస్థితులను మనం గమనించుకొని మరి వాటిని ఆత్మీయంగా మనం ఎదుగుదల సంపాదించుకోవాలనేటువంటి పరిస్థితిని మనం ఎదురు చూస్తూ ఉన్నాం. మరి అదే రీతిగా ఆమె దాదాపు అంటే వర్షము ఆ కళేబరాలపైన పడేంత వరకు ఆమె అక్కడ ఉండి కాపలా కాస్తుంది. అంటే ఇక్కడ గోనె పట్టా పట్టుకొని పోయినట్టుగా గమనిస్తూ ఉన్నాం. ఈ గోనె పట్టా మనకి మరి శ్రమకు గుర్తుగా, మరి ఉపవాసానికి గుర్తుగా, మన యొక్క ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థించడానికి గుర్తుగా మనం గమనించగలం. మరి శ్రమలో ఉన్నటువంటి యోబు గోనె పట్టా మీద కూర్చొని ప్రార్థించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఎస్తేరు గ్రంథంలో మనం గమనించినట్లయితే తన దేశాన్ని, తన యొక్క ప్రజలను ఆమె కాపాడుకోవడానికి గోనె పట్టా కట్టుకొని మరి రాజభవనము ఎదుట ఉన్నటువంటి మరి మొర్దెకై తన యొక్క యూద జనాంగం అంతటిని కూడా మరి గోనె పట్టా కట్టుకొని వారు ఉపవాసం చేసి ప్రార్థించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. శ్రమల గుండా ప్రయాణం చేసినప్పుడు, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో శ్రమలను అనుభవించినప్పుడు, సాతాను శోధనల్లో మనం ఉన్నప్పుడు మరి గోనె పట్టా కట్టుకొని ప్రార్థించవలసినటువంటి బాధ్యత మన పైన ఉన్నది అని రిస్పా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. తను ఎప్పటి వరకు ఆ రీతిగా విజ్ఞాపన చేసింది అంటే కోతకాల ఆరంభం నుండి వర్షము ఆ కళేబరాలపై, ఆ శవాలపై కురి వరకు ఆమె అక్కడ విజ్ఞాపన చేసింది. అంటే మన సంఘంలో ఉన్నటువంటి యవన బిడ్డలు, మన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి యవన బిడ్డలు మృతతుల్యమైనటువంటి జీవితాలలో ఉన్నట్లయితే, కళేబరాలుగా మారినటువంటి స్థితిలో ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆత్మ వర్షము బిడ్డలపైన కుమ్మరింపబడేంత వరకు
నువ్వు ప్రార్థించవలసినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది అని ప్రభు మనల్ని ఇప్పుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన నీ బిడ్డల కొరకు ఆరంభించినట్లయితే గోనెపట్ట కట్టుకొని నీ ప్రత్యేకమైన ఒక ఎత్తైన స్థలంలో నీవు కూర్చుండి మృతులుగా ఉన్నటువంటి మృత కళేబరాలుగా మారినటువంటి మన సంఘ బిడ్డల కొరకు, మన బిడ్డల కొరకు, మన కుటుంబ బిడ్డల కొరకు మనం ప్రార్థించవలసినటువంటి వారముగా ఉన్నామని ఇది మనం హెచ్చరింపబడుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ యొక్క వర్షము ఆ బిడ్డల పైన కుమ్మరించేంత వరకు మనం పట్టు విడవక ప్రార్థించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నామని ఈ సమయంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాలలో మనం దేవుని సన్నిధిలో మొరపెట్టి నా కుమారుడు మరి అక్రమంగా తిరుగుతూ ఉన్నాడు, నా కుమారుడు ఆల్కహాల్ తాగుతూ ఉన్నాడు, నా కుమారుడు సిగరెట్లు తాగుతున్నాడు, నా కుమారుడు చూడకూడనటువంటి అనేక దృశ్యాలను చూస్తూ ఉన్నాడని బాధపడుతూ ఒకసారి 2 సార్లు ప్రభు సన్నిధిలో నామమాత్రంగా ప్రార్థించి వదిలేస్తాం. కానీ ఇక్కడ మనం హెచ్చరింపబడుతున్నాం ఏంటి అని అంటే, ఆ స్థితి నుండి నీ కుమారుడు మేల్కొని పరిశుద్ధాత్మ యొక్క వర్షము ఆ కుమారుని పైన కుమ్మరింపబడేంత వరకు కూడా ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నామని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క సంగతి రాజుగారికి వినబడింది. తను మృత కళేబరాల దగ్గర, శవాల దగ్గర కోతకాల ఆరంభం నుండి వర్షము కురియునంత వరకు ఆ యొక్క శవాలు మరి చీకి ఊడిపోయి, ఆ యొక్క శరీరంలో ఉన్న మాంసమంతా ఊడిపోయి మరి దుర్గంధమైనటువంటి పరిస్థితులలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థలాన్ని ఆమె వదిలిపెట్టకుండా అక్కడనే కూర్చొని విజ్ఞాపన చేస్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వార్త, ఈమె చేసినటువంటి ఈ క్రియ రాజుగారికి వినబడింది. రాజైన దావీదు గారి చెవిన పడినప్పుడు ఆయన మనుషులను పంపించి వారి యొక్క మృత కళేబరాల యొక్క మరి ఆ యొక్క ఎముకలను తెప్పించి వారి పితరుల ఎముకలతో కలిపి వాటిని సమాధి చేసినట్టుగా మనం గ్రహిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఉరి తీయబడినటువంటి వారు ఈ రీతిగా మరి యూదా సాంప్రదాయ ప్రకారము వారి పితరుల సమాధులలో కానీ వారి పితరుల మరి ఆ ఎముకలతో కానీ చేర్చబడి సమాధి చేసేటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా సాహసవంతురాలైనటువంటి, ధైర్యవంతురాలైనటువంటి, పట్టుదల కలిగినటువంటి ఆ ఆత్మ వర్షము లేదా వర్షము వారిపైన, ఆ శవాలపైన కుమ్మరింపబడేంత వరకు ప్రభు మరి రాజుకు ఆ యొక్క విన్నపము చేరేంత వరకు కూడా ఆమె ఆ స్థలాన్ని వదిలిపెట్టకుండా, పట్టు విడవకుండా ఏ రీతిగా ప్రార్థించి ప్రభు యొక్క మరి సన్నిధిలో, రాజు యొక్క సన్నిధికి ఆ వార్త చేరి వారి ఎముకలను తెప్పించి సాంప్రదాయ ప్రకారంగా సమాధి చేయడానికి కారణమైనటువంటి తల్లిగా మనం రిస్పాను మనం గమనించగలం. దేవుని బిడ్డలారా, మరి ఒకసారి రిస్పాకున్న లక్షణాలను మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. రిస్పా మరి పట్టుదల కలిగినటువంటి స్త్రీ, సమస్యను వినడం వెంటనే స్పందించినటువంటి స్త్రీ, మరి ఎత్తైన స్థలాన్ని, ప్రార్థనా స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి స్త్రీ, మృత కళేబరాలకు, శవాలకు కాపలా కాస్తున్నటువంటి స్త్రీ, మరి కోతకాల ఆరంభము నుండి వర్షము శవాలపైన కురియు వరకు కూడా పట్టువిడక మరి అక్కడనే ఉండి కావలి కాసినటువంటి స్త్రీ, తను ఏ కార్యమైతే చేపట్టిందో, ఏ సంతానం కొరకైతే పోరాడుతూ ఉన్నదో, ఆ సంతానంలో ఉన్నటువంటి బిడ్డలు ఎవరు కూడా మరి అక్రమంగా సమాధి చేయబడడానికి లేదా క్రూర మృగాలకు వారి శవాలు అప్పగింపబడకుండా ఉండడానికి మర్యాదపూర్వకంగా యూదా సాంప్రదాయ ప్రకారం సమాధి చేయబడడానికి తన విన్నపము రాజుకు చేరేంత వరకు కూడా ఆ బిడ్డ అక్కడ మరి మొరపెట్టినట్టుగా, కాపలా కాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవాది దేవుడు, రాజాది రాజు, ప్రభువులకు ప్రభు, మన సృష్టికర్త అయినటువంటి దేవుడు కూడా మన నుండి అదే కోరుకుంటూ ఉన్నాడు. ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క ప్రసన్నత మన మీద కురిసేంత వరకు మనము మన యొక్క విన్నపము ప్రభు సన్నిధికి చేరి ఆయనలో మనల్ని లీనము చేసుకునేంత వరకు నువ్వు ఏ విన్నపంతో అయితే ప్రభు సన్నిధిలో నీ ప్రార్థనని ఆరంభించావో, ఏ కుమారుని కొరకైతే ప్రార్థిస్తూ ఉన్నావో, ఏ కుమార్తె కొరకైతే ప్రార్థిస్తూ ఉన్నావో, ఏ సంఘ బిడ్డ కొరకైతే నువ్వు అంగలారుస్తూ ఉన్నావో, అలాంటి బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు, అలాంటి బిడ్డల యొక్క మృత తుల్యమైనటువంటి ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి బిడ్డలకు
ఆత్మవర్షము కుమ్మరించబడేటువంటి వరకు, పరిశుద్ధాత్మ యొక్క వర్షము వారిపైన కుమ్మరించబడు వరకు ఆ బిడ్డ ఏ రీతిగా పట్టు విడవక ఉన్నదో, తల్లులమైనటువంటి మనమందరం కూడా మన బిడ్డల కొరకు అదే బాధ్యత, అదే పట్టుదల, అదే ఆత్మవర్షం కొరకు ప్రార్థించవలసినటువంటి మరి బాధ్యత మన మీద ఉన్నది అని రిస్పా యొక్క జీవితం ద్వారా మనం గమనించగలం. దేవుడు మరి అట్లాంటి కృప మనందరికీ అనుగ్రహించి రిస్పా యొక్క జీవితం ద్వారా కొన్ని విషయాలను మనం నేర్చుకున్నామని గమనిస్తూ మరి ఒకసారి నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి, మరి ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి క్రీస్తు ప్రభువు నామమునికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామమున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప కనికరం కలిగిన మా తండ్రి, రిస్పా యొక్క జీవితం ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనాలు. మరి సమస్యను వినిన వెంటనే మా తండ్రి స్పందించినటువంటి స్త్రీ, తన యొక్క భర్త అయినటువంటి సౌలు రాజు చేసినటువంటి అన్యాయాన్ని ఎరిగినటువంటి స్త్రీ, న్యాయపరమైనటువంటి ఆలోచనతో మా ప్రభు రాజు దగ్గరికి పరిగెత్తకుండా మా తండ్రి ఆ శిక్షను అనుభవిస్తూ మా తండ్రి మృత కళేబరాలకు కాపలా కాస్తూ ఎత్తైన స్థలాల్లో కూర్చున్నది మా దేవ, గోనె పట్ట మీద కూర్చున్నది మా తండ్రి. మా ప్రభు మేము ప్రార్థన సమయాన్ని ఎత్తైన స్థలంలో ఏర్పాటు చేసుకొని మా శ్రమలో, మా యొక్క విజ్ఞాపనలో, మా యొక్క శోధనలో, మా బిడ్డలలో మాలో ఉన్నటువంటి మృతతుల్యమైనటువంటి జీవితాల నుండి ఆత్మవర్షము, పరిశుద్ధాత్మ వర్షము కుమరింపబడు వరకు ఏ రీతిగా నీ సన్నిధిలో కనిపెట్టాలనేటువంటి జీవిత సత్యాలను రిస్పా యొక్క జీవితం ద్వారా మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి అంత మాత్రమే కాకుండా దేవాది దేవుడు, రాజాది రాజైనటువంటి యేసు ప్రభువుకు తండ్రి అయినటువంటి దేవునికి మా యొక్క విన్నపాలు, ప్రార్థనల ద్వారా ఏ రీతిగా మేము విన్నవించుకొని మా ప్రార్థనలకు జవాబు వచ్చు పర్యంతము నీ సన్నిధిలో కనిపెట్టాలి అనేటువంటి అంశాన్ని కూడా మరొకసారి మాకు గుర్తు చేసి నేర్పించినటువంటి రిస్పా యొక్క జీవితాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి సాంప్రదాయ ప్రకారంగా ఆ కళేబరాల యొక్క ఎముకలను వారి యొక్క పితరుల ఎముకలతో కలిపి మరి సమాధి చేయడానికి ఆ బిడ్డ పొందుకున్న ఆశీర్వాదాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. తల్లులముగా మేమందరం కూడా మా బిడ్డల కొరకు విజ్ఞాపన చేసేవారంగా ఉండటకు మేము సహాయం చేసి నడిపించి కృప చూపమని మా ప్రభును త్వరలో రానైనా వేసే నామమున అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. శ్రేష్టమైన వర్తమానాన్ని దేవుడు మన మధ్యకు సన్నా కల్వాల్ గారి ద్వారా మరి మనకు దయచేసినందుకే దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. మరి ఈ యొక్క కూడికను మరి ప్రార్థనతో మనము ముగించుకుందాము. మరి నవంబర్ 19, 20, 21 తేదీల్లో సాయంత్రం వేళల్లో ఈ యొక్క ఐఈఎం నేషనల్ ఉమెన్స్ మిషనరీ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటున్నది. మరి మీరందరూ కూడా మరి ఆల్రెడీ జూమ్ ఐడి కూడా పెట్టి ఉంటున్నారు. కాకపోతే ఇంగ్లీష్లో ఈ యొక్క వర్తమానాలు ఇవన్నీ ఉంటున్నారు. మిసెస్ జాయ్ చెరియన్ గారు, మిసెస్ తబితా పాల్ గారు, ఇంకొక నార్త్ ఇండియన్ స్పీకరు మరి మనకు 3 రోజులు వర్తమానాలు ఇవన్నీ ఉంటున్నారు. ఎంతో చక్కని ప్రోగ్రామ్స్ ఉంటుండగా మీరు కూడా మరి అనేక మందికి యొక్క లింక్ మరి మీరు ఫార్వర్డ్ చేయగలరు. దీని ద్వారా మరి అనేక విషయాలు మనము పరిచర్య గురించి తెలుసుకొని మరి దాని కొరకు ప్రార్థించాలని మరి మనవి చేస్తుంటున్నాను. మరి దీని గురించి మరి ఇతరులకు కూడా మీరు ఇన్ఫామ్ చేసినట్లయితే అనేక మంది మేలు పొందుతారని ఆశిస్తూ ఉంటున్నాం. చిన్న ప్రార్థనతో ఈ యొక్క పరిచర్యను మరి ఈ యొక్క కూడికను ముగించుకుందాం. దయగల మా దేవ గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు. మాకు ఇచ్చినటువంటి మంచి వర్తమానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మరి ప్రభా మరి జాయిన్ స్త్రీలను ఈ విధంగా మరి ప్రభా ప్రత్యేకమైన వర్తమానాలతో నాయన మీ బిడ్డల ద్వారా అనేక మంది మీ బిడ్డల ద్వారా నాయన మరి ప్రభా మీరు బలపరుస్తున్నందుకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో తీర్చండి. అందరికీ ప్రభా ఆరోగ్యాలు దయచేయండి. వారి కుటుంబాల్లో మరి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. వారి ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సంఘం కొరకు, సంఘ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మరి ప్రభా మరి తండ్రి మరి
ఈ యొక్క సండే స్కూల్ మరి కాంపిటీషన్స్లో సహాయం దయచేయండి. నవంబర్లో మరి నాయన నేషనల్ ఉమెన్స్ మిషనరీ కాన్ఫరెన్స్ మరి ఐఎం ద్వారా జరుగుతుంటుండగా మరి ప్రభా మరి 19, 20, 21 తేదీలను మరి ప్రభా మరి దీవించి ఆశీర్వదించి ప్రత్యేకించవలసిందిగా వేడుకుంటున్నాం. ఈ యొక్క పనిలో మరి స్వర్ణ కలవాల్ గారు మరి సెక్రటరీగా ఎన్నో బాధ్యతలు కలిగి మరి నాయన మరి ముందుకు వెళ్తూ ఉంటుండగా సహాయం దయచేయండి. వారి కుటుంబంను దీవించండి. కుమార్తె కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. మరి వారి పరిచర్య అంతటిని దీవించండి. ఆ సంఘాలను దీవించండి. సార్వత్రిక సంఘంను దీవించండి. మరి ప్రభా మరి తండ్రి మరి ఇంకా ఏ విషయాల గురించి మరి ప్రభా మరి కుటుంబాల్లో మరి నాయన సంఘములో మరి మొరపెట్టుకుంటున్నారో ఆ ప్రార్థనలన్నిటికీ జవాబు దయచేసి మరి నాయన ఈ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ పాండమిక్ నుంచి కానీ మీ బిడ్డలందరినీ కాచి కాపాడి భద్రపరిచి క్షేమం ఇచ్చి నడిపించమని మీకే వందనము స్తోత్రం చెల్లించుకుంటూ ఈ మనవులు మా ప్రభును రక్షకును ప్రియకుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.